ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఎర్రమంజిల్ సమీపంలో ఓ వాణిజ్య భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 6వ అంతస్తులో మంటలు చెలరేగడంతో అందులో నివసిస్తున్న కొంతమంది తప్పించుకొని బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. లోపల చిక్కుకున్న పలువురిని పోలీసులు అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఈ క్రమంలో పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ పెను సాహసమే చేశారు. తన ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని మంటల నుంచి కాపాడారు. ప్రమాదం జరిగి అరగంట దాటిపోయినా ఫైర్ ఇంజిన్ చేరుకోకపోవడంతో మంటల్లో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు శ్రావణ్ ధైర్యం చేశాడు. లోపలికి ప్రవేశించి చాకచక్యంగా ఓ కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చారు. దీంతో కానిస్టేబుల్ను అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అభినందించారు. పంజాగుట్ట లా అండ్ ఆర్డర్ పోలీసులు దశరథ రామరెడ్డి, సత్యనారాయణ అనే కానిస్టేబుల్ సైతం శ్రమించి బాధితులను రెస్క్యూ చేశారు. డంబెళ్ల సహాయంతో కిటికీలను పగలగొట్టి వారిని బయటకు తెచ్చారు. కాగా ప్రమాదానికి షాక్ సర్క్యూట్ కారణమా లేదా గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వడమా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంటలను అదుపులోకి వచ్చాయని, తదుపరి విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. మెయిన్ రోడ్డుకు సమీపంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు.